సీసీటీవీ ఫుటేజీని రిమూవ్ చేశారు. బ్యాకప్ ఫుటేజ్ ఉంటుంది కదా, అది ఎందుకు స్వాధీనం చేసుకుంటారు? ఇది చాలా కీలకమైనటువంటి అంశాన్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ధ్వంసమైనట్టు సిట్ పేర్కొంది. కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ డీజీపీ కార్యాలయంలో ఉంటుంది. ఆ బ్యాకప్ నుంచి ఫుటేజ్ని సిట్ అధికారులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది కీలకంగా మారింది. ఆ ఫుటేజీని కావాలని సిట్ అధికారులు ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థకు లేఖ రాశారు. కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల మెమరీ డ్యూరేషన్ యూనిట్లు అవసరమని, ఆ మెమరీ సమకూరిస్తే తామందిస్తామని ఆ ప్రైవేట్ సంస్థ చెప్పినట్టు తెలుస్తుంది. కాలయాపన చేసేందుకే సిట్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ డీజీపీ కార్యాలయంలోనే ఉంది. సిట్ అధికారులు వెంటనే వెళ్ళి ఆ బ్యాకప్ని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? వాళ్ళు అడ్డుకుంటున్నది ఎవరు? ప్రైవేట్ సంస్థ ఇచ్చేంత వరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వెంటనే వచ్చి స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఎందుకు ఆదేశించడం లేదు? ఈలోగా బ్యాకప్ ఫుటేజ్ కూడా మాయం చేసే కుట్ర దాగుందా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. పోలీస్ ప్రధాన కార్యాలయం బ్యాకప్ ఫుటేజ్ కూడా గల్లంత అయితే అందుకు డీజీపీతో పాటు యావత్ పోలీస్ ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాయికృష్ణ హత్యకు గురయ్యారని స్పష్టంగా పేర్కొనలేదు. పోస్ట్ మార్టం మెడికల్ రికార్డు లేవు. మృతదేహాన్ని ఏం చేశారన్నది చెప్పలేదు. మృతదేహం అవశేషాలు గుర్తించలేదు. ఎటువంటి అధికారిక రిజిస్టర్డ్ రికార్డుల వివరాలు పేర్కొనలేదు. ప్రత్యక్ష సాక్షులు ప్రస్తావనే లేదు. హత్య వెనక కుట్రకోణంపై దర్యాప్తే లేదు. వెరసి సాయికృష్ణ లాకపచ్చి కేసు నీరుగార్చి సూత్రధారులు పాత్రధారులను కాపాడేందుకు సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బతికించింది అన్నది స్పష్టమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్టేషన్లో ఎంట్రీ అయినప్పుడు కేసు డైరీ రాస్తారు అక్కడ, అది కూడా లేదు. అది కూడా స్వాధీనం చేసుకోలేదు. అది స్పెషల్ ఇక్కడ.